ఈ వీడియోలో టాప్ బ్రోకర్స్ అయిన జిరోదా, అప్స్టాక్, ఏంజల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్స్ ని మల్టిపుల్ ఫ్యాక్టర్స్ తో మనం కంపేర్ చేయబోతున్నాం. ఒకసారి స్క్రీన్ పైన గమనించండి. ఇలా వాళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న డేటా, వాళ్ళు మనపై వేస్తున్న చార్జెస్, ఇంక్లూడింగ్ వాళ్ళ బ్రోకరేజ్ తో పాటు కంపేర్ చేస్తూ వాళ్ళు ఎలాంటి సపోర్ట్ ని క్లయింట్స్ కి అందిస్తున్నారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళ యాప్ లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి, వీటన్నిటిని కంపేర్ చేస్తూ ఒక బెస్ట్ బ్రోకర్, పర్టికులర్ గా స్టూడెంట్స్ అండ్ తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి చార్జెస్ తక్కువ ఉంటున్న అకౌంట్ ఏంటనేది తెలుసుకుందాం. అండ్ ఈవెన్ ఈ ప్లాట్ఫామ్స్ మీ దగ్గర నుంచి తీసుకుంటున్న హిడెన్ చార్జెస్ ని కూడా నేను కంపేర్ చేస్తూ మీకు ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. బికాస్ ఇవి తెలుసుకోకపోతే కొన్ని సందర్భాల్లో మీ మీద భారీ మొత్తంలో చార్జెస్ పడుతూ మీరు ఎక్కువ డబ్బులు ఈ బ్రోకింగ్ కంపెనీస్ కి పే చేయాల్సి వస్తుంది. అండ్ మీకు ఒకవేళ ఈ అకౌంట్స్ లో ఏదైనా అకౌంట్ ఉన్నారు, ఇంకేదైనా అకౌంట్ ఉంటున్నా, దాన్ని క్లోజ్ ఎలా చేయాలి అనే మీకు క్వశ్చన్ ఉంటుంది కదా, దానికి కూడా నేను ఆన్సర్ చేస్తాను. అండ్ దీంతో పాటు మనం ఓపెన్ చేసిన ఈ జిరోదా, అప్స్టాక్, ఏంజల్ ఆర్ ఇంకే డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ అయినా మీరు ఒకవేళ ఓపెన్ చేస్తుంటే మీరు దాంట్లో డబ్బులు పెడుతున్నప్పుడు ఎప్పుడైనా ఈ క్వశ్చన్ వచ్చిందా, నేను డబ్బులు పెట్టాక ఆ బ్రోకింగ్ అకౌంట్ క్లోజ్ అయిపోతే ఆర్ ఆ బ్రోకర్ దివాలా తీస్తే, బ్యాంక్రప్ట్ అయితే మరి నేను కొన్న స్టాక్స్ పరిస్థితి ఆర్ నా అకౌంట్ లో ఉంటున్న ట్రేడింగ్ యాప్ లో ఉంటున్న డబ్బుల పరిస్థితి ఏంటని అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే రీసెంట్ టైమ్స్ లో ₹1 కూడా బ్రోకరేజ్ తీసుకోకుండా బిజినెస్ ని రన్ చేస్తూ క్లయింట్స్ తో మీరు భారీ మొత్తంలో బ్రోకరేజ్ ని సేవ్ చేసుకోవచ్చు అంటున్న జీరో బ్రోకింగ్ యాప్స్ ఆర్ అకౌంట్స్ గురించి కూడా ఇవాళ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ కొన్ని సందర్భాల్లో ఈ బ్రోకింగ్ యాప్స్ స్ట్రక్ అయిపోతూ ఉంటాయి, పెద్ద మొత్తంలో నష్టపోతూ ఉంటారు కదా, మరి అలాంటి ట్రేడర్స్ ఏం చేయాలి, ఏం చేసి వాళ్ళ డబ్బుల్ని కాపాడుకోవాలి, అది కూడా మాట్లాడుకుందాం. ఓకే, ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఇలా ఇప్పుడు మీ కంటి ముందు కనిపిస్తుంది కదా డేటా, ఈ డేటా ఏది కూడా ఏ వెబ్సైట్ లోంచో స్క్రీన్ షాట్ తీసుకొచ్చిన డేటా కాదు, మొత్తం మన టీమ్ మెంబర్స్ 1-2 సార్లు వెరిఫై చేస్తూ ప్రిపేర్ చేసిన ఈ డేటా. అండ్ దీంతో పాటు ఈ వీడియోలో చెప్తున్న మొత్తం ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మేమన్ మా టీమ్ మెంబర్స్ పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే ఫ్రెండ్స్ ఒక లైక్, ఇలాంటి ఎఫర్ట్స్ ఫర్దర్ గా పెడుతూ మన వాళ్ళకి ఇంకా క్వాలిటీ కంటెంట్ ఇవ్వాలన్న ఇంటెన్షన్ ని మీరు సపోర్ట్ చేసినట్లుంటుంది. ఓకే, డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నేను ఇక్కడ జిరోదా, అప్స్టాక్, ఏంజల్, ఫైర్స్ ఎందుకు తీసుకున్నాను, ఇంకా చాలా బ్రోకింగ్ యాప్స్ ఉన్నాయి కదా అంటే నేను పర్సనల్ గా దేనైతే వాడుతున్నానో దాన్నే ఎగ్జాంపుల్ గా తీసుకోవాలనుకున్నాను. బికాస్ నేను వాడని అకౌంట్స్ రిలేటెడ్ గా ఇంటర్నెట్ లో డేటా చూసి ఇది బెస్ట్, ఇది వర్స్ట్ అని కామెంట్ మేము చేయాలనుకోవట్లేదు. కాబట్టి మేము ఏవైతే అకౌంట్స్ ని వాడుతున్నామో మోస్ట్లీ అవన్నీ కూడా ఇండియాలో ఉంటున్న టాప్ బ్రోకింగ్ యాప్సే. మీరు మోస్ట్లీ వీళ్ళలో ఎవరో ఒకరి దగ్గర డిమాట్ అకౌంట్ ఆల్రెడీ హోల్డ్ చేస్తుంటారు కాబట్టి ఇలా టాప్ బ్రోకింగ్ యాప్స్ ని కంపేర్ చేస్తుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. సో దట్ మీరు ఇతర ఏ బ్రోకింగ్ యాప్స్ అయినా మీ అంతటిగా మీరు కంపేర్ చేసుకోవచ్చు. కాబట్టి మేము వాడుతూ ఇండియాలో ఉంటున్న టాప్ బ్రోకింగ్ యాప్స్ ని మేము ఎగ్జాంపుల్స్ గా తీసుకున్నాం. లేదు ఇవి కాదు, ఇంకేదైనా పర్టికులర్ బ్రోకర్స్ మీరు ఏదైనా చెప్తూ వాళ్ళని కంపేర్ చేయమంటున్నా ఆ యాప్స్ ని ఇన్స్టాల్ చేసుకుని మేము వాడాక దాని రిలేటెడ్ గా కూడా ఒక రివ్యూ నేను మీకు ప్రెజెంట్ చేయడానికి ప్రయత్నిస్తాను. యాజ్ ఆఫ్ నో ఈ 4 బ్రోకింగ్ యాప్స్ రిలేటెడ్ ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి అండ్ వీళ్ళలో మనం ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి అనేది మొదట గమనిద్దాం. ఫస్ట్, విత్ రెస్పెక్ట్ టు యాప్ డౌన్లోడ్స్, ఇప్పుడు ఇండియాలో టాప్ ఎవరు, జిరోదా. కాబట్టి జిరోదా రిలేటెడ్ గా మోస్ట్ యాప్ డౌన్లోడ్స్ కనిపిస్తాయి. మీరు ఇన్ టర్మ్స్ ఆఫ్ యాప్ స్టోర్ లో చూసుకున్నా, మీన్స్ యాపిల్ రిలేటెడ్ గా యాప్ స్టోర్ లో చూసినా అండ్ ఆండ్రాయిడ్ రిలేటెడ్ గా ఉన్న ప్లే స్టోర్ లో చూసినా జిరోదా నెంబర్ 1 పొజిషన్ లో ఉంటుంది యాప్ డౌన్లోడ్స్ లో. అండ్ తర్వాత మనకి మిలియన్స్ ఏంటంటే ఒక సర్టెన్ నెంబర్ తర్వాత మారుతుంటాయి, లైక్ 1, 5, 10 ఇలా ఒక పెద్ద నెంబర్ వచ్చాక మారుతుంది. కాబట్టి జిరోదా ఇంకా ఎక్కువే ఉండొచ్చు, మిగతా కొంత తక్కువ ఉండొచ్చు, బట్ స్టిల్ అన్ని 10 మిలియన్ ప్లస్ చూపిస్తూ ఉంటాయి. అప్స్టాక్ 10 మిలియన్, ఇవన్నీ 10 మిలియన్. ఫైర్స్ 1 మిలియన్ మాత్రమే. ఈ ఫైర్స్ అకౌంట్ మొదట మేము వాడడానికి అండ్ వాడిన కొద్ది సంవత్సరాలకి ఛానల్లో చెప్పడానికి మెయిన్ రీజన్, ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో కేవలం వీళ్ళ దాంట్లోనే ట్రేడింగ్ వ్యూ చార్ట్స్ ఉండేవి. అప్పుడు చాలా వేలకు డబ్బులు కట్టాల్సి వచ్చేది ఆ చార్ట్స్ కి, కానీ వీళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేసేవాళ్ళు. అండ్ 30 days పాటు మనం ప్రాఫిటబుల్ గా ఉంటే మొత్తం డబ్బులు వెనక్కి ఇచ్చేసేవాళ్ళు మన బ్రోకరేజ్ అంతా. సో ఈ బెనిఫిట్స్ ఉండేవి. అండ్ విత్ రెస్పెక్ట్ టు యాక్టివ్ క్లయింట్స్ పరంగా చూస్తే జిరోదా వాళ్ళ దగ్గర 62 lakhs దగ్గరగా క్లయింట్స్ ఉన్నారు. వాళ్ళే ఇండియాలో నెంబర్ 1. తర్వాత మేము వాడుతున్న దాంట్లో సెకండ్ ప్లేస్ లో ఏంజల్ బ్రోకింగ్, థర్డ్ ప్లేస్ లో అప్స్టాక్ అండ్ ఫోర్త్ ప్లేస్ లో ఫైర్స్ ఉంది. మార్కెట్ షేర్ కూడా సిమిలర్ గానే ఉంటుంది. అండ్ ఎవరు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎప్పటి నుంచో బ్రోకింగ్ ఇండస్ట్రీలో ఉన్నారనుకోండి, వాళ్ళు అన్నిటిని తట్టుకుంటారు, అప్స్ అండ్ డౌన్స్ ని అన్నిటిని తట్టుకొని ఉంటున్న వోల్టాలిటీని తట్టుకొని నిలబడతారు. కాబట్టి కొత్తగా వచ్చిన బ్రోకింగ్ కంపెనీ కంటే ఎప్పటి నుంచో సస్టైన్ అయిన బ్రోకింగ్ కంపెనీ బెటర్. బికాస్ 2020 ఈవెన్ 2021 లో కూడా జస్ట్ ఈ వైరస్ టైంలోనే స్టార్ట్ అయిన చాలా బ్రోకింగ్ కంపెనీస్ ఉన్నాయి. వాటిల్లో అకౌంట్స్ ఓపెన్ చేసినప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. సో అలా కొత్త బ్రోకర్స్ దగ్గర అకౌంట్స్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఉంటున్న టెక్ రిలేటెడ్ గా ప్లాట్ఫామ్ స్టేబులా కాదా అండ్ వాళ్ళ యూజర్ ఇంటర్ఫరెన్స్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా గమనించి మనం తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, వీళ్ళ యాప్ స్టోర్ లో రేటింగ్ ఉంటుందా, ఆ రేటింగ్ ని బట్టి చూస్తే అప్స్టాక్ కి నెంబర్ 1 పొజిషన్ ఉంది, తర్వాత ఏంజల్ బ్రోకింగ్, తర్వాత జిరోదా అండ్ అదే ప్లేస్ లో ఫైర్స్. సో దీన్ని బట్టి మనం కంక్లూడ్ చేసుకోవచ్చు
అనుకోవచ్చు. జీరోదా అందరూ ఎక్కువగా బిలీవ్ చేస్తూ అది బాగుంటుందని యాప్ ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకుంటున్న ప్లాట్ఫామ్. బట్ విత్ రెస్పెక్ట్ టు యాప్ కి ఎవరు ఎక్కువ రేటింగ్స్ ఇచ్చారు? అప్ స్టాక్ ఎక్కువ ఇచ్చారు. మీన్స్ మెజారిటీ యాప్ యూస్ చేసి రేటింగ్ వరకు వచ్చారంటే మోస్ట్లీ ట్రేడర్స్ అయింటారు. కాబట్టి ఇంట్రాడేలో ట్రేడ్ చేస్తున్న వాళ్ళు ఆర్ యూజువల్ గా ఎక్కువ ట్రేడింగ్ యాక్టివిటీ చేస్తున్న వాళ్ళు మేబీ అప్ స్టాక్ రిలేటెడ్ గా జీరోదా ఇతర యాప్స్ తో కంపేర్ చేస్తే మేబీ బెటర్ అని ఫీల్ అవుతూ మంచి రేటింగ్స్ అయితే ఇచ్చినట్లున్నారు. బికాస్ ఈ రేటింగ్ 1000-2000 పీపుల్ ఇచ్చినవి కాదు, లాక్స్ ఆఫ్ పీపుల్ ఇచ్చినవే. కాబట్టి ఈ యాప్ రేటింగ్స్ ని కూడా మనం కన్సిడరేషన్ లోకి తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ సెగ్మెంట్, చార్జెస్ వేరు, బ్రోకరేజ్ వేరు. అండ్ ఇక్కడ ఉంటున్న మెజారిటీ ఆఫ్ చార్జెస్ మీకు జీఎస్టీ కూడా అప్లై అవుతుంది. సో ఈ చార్జెస్ లో ఫస్ట్ ది అకౌంట్ ఓపెనింగ్ చార్జెస్. జీరోదా వాళ్ళైతే ఈక్విటీ రిలేటెడ్ గా 200 రూపీస్ తీసుకుంటారు. ఈక్విటీ అండ్ ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా. మీరు కమోడిటీస్ కూడా ఓపెన్ చేయాలంటే ఇంకొక 100 రూపీస్. నెక్స్ట్ అప్ స్టాక్ ప్రెసెంట్ అయితే 0, ఏంజల్ ప్రెసెంట్ అయితే 0, ఫైర్స్ ప్రెసెంట్ అయితే 0. కానీ వీళ్ళు ఖచ్చితంగా జీరోనే పెడతారు, ఓవర్ ద ఫ్యూచర్ ఎప్పటికీ జీరోనే ఉంచుతారు అనేది నమ్మకం లేదు. యాజ్ ఆఫ్ నో మేము ప్రతి వెబ్సైట్ లోనూ చెక్ చేసి ప్రెసెంట్ 0 ఉంటేనే మేము ఇది అప్డేట్ చేస్తున్నాం. సో ఇలా చూస్తే ఎవరైనా తక్కువగా ఇన్వెస్ట్మెంట్ ఆ ట్రేడ్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి ఈ 0 అకౌంట్ ఓపెనింగ్ చార్జెస్ ఉన్నది కొంత బెనిఫిట్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇది మెయిన్ అకౌంట్ మెయింటెనెన్స్ చార్జెస్. జీరోదా వాళ్ళు 300 రూపీస్ చార్జ్ చేస్తారు. అండ్ అప్ స్టాక్ మేబీ ఫ్యూచర్ లో చార్జ్ చేస్తారేమో, బట్ యాజ్ ఆఫ్ నో 0. అండ్ ఏంజల్ బ్రోకింగ్ వాళ్ళు మాత్రం ఫస్ట్ ఇయర్ ఫ్రీ అంటున్నారు. సెకండ్ ఇయర్ నుంచి పర్ మంత్ 20 ప్లస్ టాక్సెస్, 20 రూపీస్ ప్లస్ టాక్సెస్. అలా చూస్తే 240 ప్లస్ టాక్సెస్. ఇక్కడ ఉన్న మీకు ఏవైతే కనిపిస్తుందో దానికి టాక్సెస్ ఎక్స్ట్రాగా ఉంటాయి. సో ఇప్పటి వరకు చూస్తే అకౌంట్ ఓపెనింగ్ 0 అండ్ లైఫ్ టైం ఫ్రీ మనకి ఇస్తున్నది 5 years అండ్ అప్ స్టాక్. కానీ అప్ స్టాక్ వాళ్ళు లైఫ్ టైం ఫ్రీ అని క్లియర్ గా చెప్పట్లేదు. యాన్యువల్ మెయింటెనెన్స్ చార్జ్ 0 అని చెప్తున్నారు. మరి అది వాళ్ళు లైఫ్ టైం అనుకుంటున్నట్లా లేకపోతే కాదా, లేకపోతే మళ్ళీ ఏమైనా ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేస్తారా అనేది అయితే మనకు తెలియదు. ఇక్కడ మనకి ఏవైతే కనిపిస్తున్నా అవి పర్మనెంట్ అయితే కాదు, యాజ్ ఆఫ్ నో ఉంటున్న చార్జెస్. నెక్స్ట్ కాల్ అండ్ ట్రేడ్ అంటారు. ఒకప్పుడు ఏంటంటే మనకి మొబైల్స్ అండ్ ఈ ల్యాప్టాప్స్ ఇవన్నీ అవైలబుల్ గా లేనప్పుడు మనం ఏదైనా స్టాక్ కొనాలనుకున్నా, స్టాక్ అమ్మాలనుకున్నా బ్రోకర్ కి కాల్ చేసి చేయించేవాళ్ళు. ఈవెన్ ఇప్పటికి కూడా యాప్ లో ఏదైనా ఇష్యూ అయితే మన బ్రోకర్ కి కాల్ చేసి కూడా మనం ట్రేడ్ చేయొచ్చు. మన యాప్ లో మనం చేయలేకపోతున్నాం, సో వెంటనే మీరు పొజిషన్ స్క్వేర్ ఆఫ్ చేయాలనుకుంటున్నారు, పెద్ద నష్టం వచ్చేస్తుంది అనుకుంటున్నారంటే జస్ట్ కస్టమర్ కేర్ కాల్ చేసి నా పొజిషన్ ఉందిలా దాన్ని స్క్వేర్ ఆఫ్ చేయండి అని చెప్పి మీరు చెప్పినా, ఇంకో పొజిషన్ తీసుకోమని చెప్పినా వాళ్ళు తీసుకుంటారు. అలా తీసుకున్నందుకు గాను పర్ ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ కి జీరోదా వాళ్ళైతే 50, అప్ స్టాక్, ఏంజల్, ఫైర్స్ వాళ్ళైతే 20 రూపీస్ దగ్గరగా చార్జ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ డిపి చార్జెస్. ఇవి మీరు డీమ్యాట్ అకౌంట్ లో ఒక స్టాక్ కొన్న తర్వాత దాన్ని అమ్మేటప్పుడు డీమ్యాట్ అకౌంట్ లోకి వచ్చి తర్వాత దాన్ని సెల్ చేసేటప్పుడు పడే చార్జెస్. ఆ చార్జెస్ ప్రకారం చూస్తే ఎక్కువ తీసుకుంటున్నది ఏంజల్ 1 వాళ్ళు, తర్వాత ఎక్కువ తీసుకుంటున్నది అప్ స్టాక్, తర్వాత జీరోదా, తర్వాత ఫైర్స్. అండ్ ఆటో స్క్వేర్ ఆఫ్ మీన్స్ మీరు ఇక్కడ కనిపిస్తుంది చూసారు ఒక టైం. జీరోదాకి అయితే 320 నుంచి 325, అప్ స్టాక్ అయితే 350 నుంచి 320, ఏంజల్ 1 కి అయితే 350 నుంచి 320, ఫైర్స్ కి అయితే 320 నుంచి 325. ఈ టైంలో మీరు ఇంట్రాడేలో తీసుకున్న పొజిషన్స్ ని స్క్వేర్ ఆఫ్ చేయకపోతే ఆ బ్రోకింగ్ వాళ్ళే ఆటోమేటిక్ గా వాళ్ళ సైడ్ నుంచి స్క్వేర్ ఆఫ్ చేసేస్తారు. ఇది ఎగ్జాక్ట్ గా ఇదే టైం అంటే వోల్టాలిటీని బట్టి ఈ టైం పెరుగుతుంది. సో మోస్ట్లీ 315 అరౌండ్ నుంచి మనం స్క్వేర్ ఆఫ్ చేసేయడం బెటర్. ఒకవేళ మీరు స్క్వేర్ ఆఫ్ చేయకుండా వాళ్ళే స్క్వేర్ ఆఫ్ చేశారనుకోండి, ఈ చార్జెస్ ని మనం కట్టాలి. దీని పరంగా చూస్తే ఎక్కడ మనకి 0 లేకుండా ప్రతి దాంట్లోనూ ఎంతో కొంత చార్జెస్ ని తీసుకుంటుంది జీరోదా వాళ్ళు. అండ్ రిమైనింగ్ వాటితో కంపేర్ చేస్తే తక్కువ చార్జెస్ పడుతుంది మనకి ఫైర్స్ దగ్గర, తర్వాత ఏంజల్, తర్వాత అప్ స్టాక్. కానీ ఇవన్నీ మనం చాలా రేర్ గా యూజ్ చేసేవి. కాల్ అండ్ ట్రేడ్ మనం చేయం. డిపి చార్జెస్ అంటే ఎప్పుడు డిమాట్ అకౌంట్ లో వచ్చినప్పుడు అమ్ముతాం. ఆటో స్క్వేర్ ఆఫ్ చాలా రేర్, మనమే స్క్వేర్ ఆఫ్ చేసేస్తాం. కాబట్టి ఇక్కడ అకౌంట్ ఓపెనింగ్ చార్జెస్, అకౌంట్ మెయింటెనెన్స్ చార్జెస్ ఇవి మాత్రమే మనకి మెయిన్ గా కనిపిస్తాయి. కాబట్టి దీన్ని బట్టి మీరు ఇలా 200 రూపీస్ జీరోదా పే చేయగలరంటే జీరోదా ఓపెన్ చేయొచ్చు. మెయింటెనెన్స్ మీరు 300 కట్టగలరు ఇయర్లీ అనుకుంటే జీరోదా తీసుకోవచ్చు. అగైన్ ఈ చార్జెస్ కి ప్లస్ జిఎస్టీ ఉందన్న విషయం మర్చిపోవద్దు. లేదనుకుంటే మనకి ఇప్పుడు ఫ్రీగా అవైలబుల్ గా ఉంటున్నది అప్ స్టాక్, అలాగే ఫైర్స్. దాని తర్వాత తక్కువ చార్జెస్ పడుతుంది ఏంజల్, అండ్ ఫైనల్ గా జీరోదా. అండ్ నెక్స్ట్ బ్రోకరేజ్. ఈ బ్రోకరేజ్ ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనిస్తున్నారు కదా, ఇది ఇలా గమనించే దాని బదులు నేను మీకు లైవ్ లోకి తీసుకువెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ యాజ్ ఆఫ్ నో మనకి స్క్రీన్ పైన కనిపిస్తుంది దాన్ని బట్టి మనకి బ్రోకరేజ్ చూస్తూ మనం ఒక బెస్ట్ వన్ సెలెక్ట్ చేయాలి. తక్కువ బ్రోకరేజ్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేయాలంటే చాలా టఫ్ గా మనకు అనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ద బ్రోకర్స్ ఇంచుమించు సిమిలర్ గానే తీసుకుంటారు. జీరోదా కానీ, అప్ స్టాక్ కానీ, ఏంజల్ కానీ, ఫైర్స్ కానీ ఒక బిగ్ డిఫరెన్స్ ఎక్కడ ఉండదు. మీరు ఇంట్రాడేలో ఏదైనా ఒక స్టాక్ 100 లో కొని 101 లో అమ్మేశారు అనుకుందాం. 100 క్వాంటిటీ 100 స్టాక్స్ ని కొన్నారు. టోటల్ గా మీకు ఎంత ప్రాఫిట్? ఒక స్టాక్ పై 1 రూపీ ప్రాఫిట్. టోటల్ గా మీ క్వాంటిటీ 100 కాబట్టి మీది 100 రూపీస్ ప్రాఫిట్. అలా చూస్తే బ్రోకరేజ్ వాళ్ళు తీసుకుంటుంది 6.03. ఎందుకు? ఇక్కడ చూడండి, ఇంట్రాడే 0.03% ఆర్ 20 రూపీస్. ఏది తక్కువ ఉంటే అది. అలా చూసినప్పుడు మీరు కొన్నదెంతకి 100 మల్టిప్లైడ్ బై 100 10,000 కి, అమ్మిందెంతకి 101 మల్టిప్లైడ్ బై 100 10,000 100 కి, 10,000 ప్లస్ 10,000 100 టోటల్ గా కలిపితే 20,100 కదా. దానిపై 0.03% అంటే ఎంత? 6.03. అది వీళ్ళు తీసుకుంటున్న చార్జెస్. సో ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ మీకు అర్థమైంది కదా. సో కాబట్టి ఎంటైర్ చార్జెస్ మనకి జీరోదా రిలేటెడ్ గా అరౌండ్ 11 రూపీస్ పడుతున్నాయి. 100 రూపీస్ కొని 101 కి అమ్మితే 100 క్వాంటిటీని. ఇతర ప్లాట్ఫామ్స్ లో
మనం గమనిస్తే అప్ స్టాక్ లో 15.53 మీన్స్ 15 రూపీస్ 50 పైస్ పడుతుంది. అదే ఏంజల్ లో 100 కొని 101 అమ్మి 100 షేర్స్ కి మనం ట్రాన్సాక్షన్ చేస్తే 40 రూపీస్ దగ్గరగా పడుతుంది. వెరాస్ 5 years లోకి వచ్చేసరికి 6 రూపీస్ దగ్గరగా పడుతుంది. సో ఇన్ సింపుల్ టర్మ్స్ జిరోదా అండ్ 5 years ఈ రెండిట్లోనూ బ్రోకరేజ్ కాస్ట్ సిమిలర్ గా ఉంటుంది. దాని తర్వాత అప్ స్టాక్ అండ్ దాని తర్వాత ఏంజల్. ఇదేంటి ఏంజల్ వాళ్ళు ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నారు? ఫ్రెండ్స్, ఇది నేను మీకు ఒక క్లియర్ ఎగ్జాంపుల్ తో చెప్పాలనుకున్నాను. బికాస్ ఇక్కడ మీరు మిస్గైడ్ అవ్వకూడదు కదా. ఏంజల్ వాళ్ళు చాలా ఎక్కువగా తీసుకుంటున్నారు, ఇది నాకు సూట్ అవ్వదు అని అనుకునే ముందు ఒకవేళ మీరు దీంట్లో యాక్టివ్ గా ట్రేడ్ చేస్తున్న వాళ్ళైతే ఈ లాజిక్ ని కూడా గమనించండి. ఇప్పుడు 100 షేర్స్ ఉన్నాయి కదా, ఇఫ్ నేను 1000 షేర్స్ చేశాను అనుకోండి, నాకు ఆ ప్రైస్ మారలేదు. గమనించండి, ఆ 40 రూపీస్ ఉంది. 1000 కాస్త నేను 10,000 చేశాను అనుకోండి, ప్రైస్ అలానే ఉంది, మారలేదు. సో ఎవరెవరైతే కొంత తక్కువ క్వాంటిటీస్ చేస్తుంటారో వాళ్ళకి ఇంపాక్ట్ ఉంటుంది, కానీ కొంత ఎక్కువ మొత్తంలో ట్రేడ్ చేసే వాళ్ళకి ఎటువంటి ఇంపాక్ట్ కూడా ఉండదు. ఎక్కువ మొత్తం తక్కువ మొత్తం అంటే ఎంత? నేను ఒక 10,000 తో 15,000 తో 20,000 తో ట్రేడ్ చేస్తుంటాను, మరి నాకు ఇంపాక్ట్ ఉంటుందా? ఓకే, ఇది ఒక క్యాలిక్యులేషన్ తో చూద్దాం. నేను వేసిన క్యాలిక్యులేషన్ ప్రకారం ఒకవేళ మీ దగ్గర 14,000 రూపీస్ ఉంటే మీరు ఏ బ్రోకర్ దగ్గర ఇంట్రాడేలో స్టాక్స్ ని ట్రేడ్ చేస్తున్నా ఒకే బ్రోకరేజ్ మీకు పడుతుంది. బికాస్ 14,000 మీ దగ్గర ఉందనుకోండి, మీ బ్రోకర్ మీకు 5 times లీవరేజ్ ఇస్తాడు. మీన్స్ నియర్లీ 70,000 రూపీస్ తో మీరు ట్రేడ్ చేస్తున్నట్లు. సో మీ క్యాపిటల్ 14,000 ఆర్ అంతకంటే ఎక్కువ అవుతుంటే బ్రోకర్ ఇచ్చే లీవరేజ్ మీకు యాడ్ అవుతూ మీరు ఒకవేళ ఇంత పెద్ద మొత్తంతో కానీ ట్రేడ్ చేస్తుంటే మీరు జిరోదాలో ఉంటున్నా, అప్ స్టాక్ లో ఉంటున్నా, ఏంజల్ లో ఉంటున్నా, 5 years లో ఉంటున్నా, ఏదైనా ఒకటే. బట్ దీనికంటే మీరు తగ్గితే, దీనికంటే ఒకవేళ మీరు 10,000 తోనో 5,000 తోనో 7,000 తోనో ట్రేడ్ చేస్తుంటే దెన్ జిరోదా అండ్ 5 years మీకు బెస్ట్ ప్లాట్ఫామ్స్. తర్వాత అప్ స్టాక్ అండ్ ఫైనలీ ఈ ఏంజల్ బ్రోకింగ్. బికాస్ ఈ రెండిట్లో కూడా ఇంట్రాడేలో స్టాక్స్ ని ట్రేడ్ చేస్తున్నందుకు గాను 0.03% మాత్రమే బ్రోకరేజ్ ని కలెక్ట్ చేస్తున్నారు. ఇందాక నేను మీకు చెప్పాను కదా, మీరు 14,000 తో ట్రేడ్ చేస్తుంటే అన్నిట్లో కూడా మీకు బ్రోకరేజ్ ఒకటే అని. అదొకసారి చూద్దామా? సో 14,000 మల్టిప్లైడ్ బై 5, బికాస్ మీ బ్రోకర్ మీకు 5 times లీవరేజ్ ఇస్తాడు కాబట్టి 70,000. సో కాబట్టి 100 క్వాంటిటీని 700 క్వాంటిటీగా మారుస్తున్నాను. చూస్తే మీకు జిరోదాలోను బ్రోకరేజ్ 40 పడుతుంది, అండ్ 5 years లోను బ్రోకరేజ్ మీకు 40 పడుతుంది, అండ్ అప్ స్టాక్ లోను బ్రోకరేజ్ మీకు 40 పడుతుంది. సిమిలర్ గా ఏంజల్ బ్రోకింగ్ లో మీకు బ్రోకరేజ్ 40 పడుతుంది. అర్థమైంది కదా? సో 14,000 కంటే మీరు ఎక్కువ క్యాపిటల్ తో ఇంట్రాడే ఈక్విటీ చేస్తున్నారా? దెన్ మీకు ఏ బ్రోకర్ అయినా, ఇక్కడ ఉంటున్న 4 బ్రోకర్లు ఏ బ్రోకర్ అయినా మీకు ఒకటే. సరే, ఇంట్రాడేలో స్టాక్స్ ట్రేడింగ్ ఓకే, ఈ ఫ్యూచర్స్ అలాగే ఆప్షన్స్ రిలేటెడ్ గా కూడా ఏదో నెంబర్స్ చేంజ్ అయినట్లు కనిపిస్తున్నాయి. మీరు ఎవరు బెస్ట్ దీంట్లో, జిరోదానా, అప్ స్టాక్, ఏంజల్, 5 years విత్ రెస్పెక్ట్ టు బ్రోకరేజ్ అంటే? ఫ్రెండ్స్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ రిలేటెడ్ గా ఏ ఒక బ్రోకర్ అయినా మోస్ట్లీ ఒకటే. అందులో మనకి బిగ్ డిఫరెన్స్ ఏం లేదు. మోస్ట్లీ 20 రూపీస్ పర్ ఆర్డర్, వీళ్ళందరూ కూడా 20 రూపీస్ పర్ ఆర్డర్ నే చార్జ్ చేస్తున్నారు కాబట్టి అందులో మనం క్యాలిక్యులేట్ చేసి ఎవరు బెస్ట్ అని చెప్పడానికి లేదు. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు తక్కువ క్యాపిటల్ 14,000 కంటే తక్కువ మనీతో కానీ ఇంట్రాడే చేస్తూ ఉంటే దెన్ జిరోదా అండ్ 5 years మీకు తక్కువ డబ్బులు తీసుకుంటున్నాయి. తర్వాత అప్ స్టాక్ అండ్ ఫైనల్ గా మిగిలిపోతున్నది ఏంజల్. బికాస్ మీరు గమనించండి, ఈ చార్జెస్ 5 years కి అండ్ జిరోదాకి ఒకటిగా ఉంటుంది. తర్వాత తక్కువ ఉంటున్నది అప్ స్టాక్ కి, అండ్ తర్వాత తక్కువ ఉంటున్నది ఏంజల్ బ్రోకింగ్ కి. అండ్ రిమైనింగ్ కరెన్సీ రిలేటెడ్ గా కానీ కమోడిటీ రిలేటెడ్ గా కానీ మీకు డిఫరెన్స్ ఏం కనిపించదు. అండ్ రిమైనింగ్ వాటి పరంగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ పరంగా మోస్ట్లీ 20 ఆ నెంబరే మీకు ఎక్కువ కనిపిస్తుంటుంది. కాబట్టి రిమైనింగ్ వాటిలో మనం కంపేర్ చేసి బెస్ట్ అనుకోవడానికి ఏం లేదు. అర్థమైంది కదా? కానీ ఇక్కడ మీరు గమనించారంటే బ్రోకరేజ్ 6 రూపీసే టోటల్ గా మనకి 11 రూపీస్ దగ్గరగా కట్ అవుతుంది. ఎందుకంటే బ్రోకరేజ్ తర్వాత మనకి చాలా చార్జెస్ ఉంటాయి. ఎస్టిటి, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్తుంది. ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ ఛార్జ్, ఇది మీరు ఎన్ఎస్సీలో ట్రేడ్ చేస్తున్నారా, బిఎస్సీలో ట్రేడ్ చేస్తున్నారా? ఎన్ఎస్సీలో చేస్తుంటే ఎన్ఎస్సీ వాళ్ళకి వెళ్తుంది. క్లియరింగ్ ఛార్జెస్ ఇక్కడ ఏం లేదు. జిఎస్టీ గవర్నమెంట్కి వెళ్తుంది. సెబీ ఛార్జెస్ సెబీ వాళ్ళకి వెళ్తుంది. స్టాంప్ డ్యూటీ స్టేట్ గవర్నమెంట్స్కి వెళ్తుంది. బట్ ఇక్కడ ఏం లేదు. ఇలా బ్రోకరేజ్ కాక మిగిలిన ఛార్జెస్ అన్ని కలుపుకుంటే 11 రూపీస్ దగ్గరగా పోతుంది. మనం సంపాదించిన 1 పాయింట్ కి 100 క్వాంటిటీ కాబట్టి 100 ప్రాఫిట్ లో 11 రూపీ పోగా మనకి ఆల్మోస్ట్ 89 రూపీస్ మన నెట్ ప్రాఫిట్ అవుతుంది. అదే డెలివరీలో అనుకోండి, జిరోదా రిలేటెడ్ గా ఎటువంటి బ్రోకరేజ్ ఛార్జెస్ మనకి లేవు, కానీ కొన్ని బ్రోకర్స్ తీసుకుంటున్నారు బ్రోకరేజ్ ఛార్జెస్. ఈక్విటీ డెలివరీ పరంగా స్టాక్స్ ని మనం డీమ్యాట్ అకౌంట్ లో తీసుకునే దాని పరంగా మన దగ్గర నుంచి బ్రోకరేజ్ ని కలెక్ట్ చేస్తున్నది అప్ స్టాక్ వాళ్ళు మాత్రమే. రిమైనింగ్ మిగతా వాళ్ళంతా కూడా జీరో బ్రోకరేజ్ తీసుకుంటున్నారు. అండ్ అప్ స్టాక్ వాళ్ళు కూడా నాకు లాస్ట్ గుర్తున్నంత వరకు ఆ టైంలో కూడా వాళ్ళు జీరో బ్రోకరేజ్ తీసుకునే వాళ్ళు. అండ్ దాని తర్వాత ఇది ఇంట్రడ్యూస్ చేసినట్లున్నారు. అండ్ ఈవెన్ ఇది కాన్స్టెంట్ గా మారుతూ ఉండొచ్చు. మేబీ అప్కమింగ్ టైంలో ఇది జీరో కూడా వాళ్ళు తీసుకువెళ్తారేమో. బట్ ఇప్పుడైతే ఈ చార్జెస్ చేస్తున్నారు అని చెప్తున్నారు. సో అలా చూస్తే మీరు రెగ్యులర్ గా ఒక 5-6 డేస్ పాటు ఒక స్టాక్ ని హోల్డ్ చేసి మళ్ళీ సెల్ చేస్తుంటారు, తక్కువ క్వాంటిటీలోనే చేస్తుంటారు అనుకుంటే దాన్ని మీకు ₹1 కూడా బ్రోకరేజ్ పరంగా పడకుండా ఉండాలంటే మీరు జిరోదా కానీ, 5 years కానీ, ఏంజల్ కానీ తీసుకోవడం ఒక బెటర్ ఆప్షన్. సో ఓవరాల్ రివ్యూ పరంగా వస్తే జిరోదాలో ఎటువంటి బ్రోకరేజ్
ఛార్జెస్ ఉన్నాయో ఫైర్స్ లోనూ అటువంటి బ్రోకరేజ్ ఛార్జెస్ ఉన్నాయి. ఇవి రెండు కూడా ఆల్మోస్ట్ సేమ్ గా మెయింటైన్ అవుతూ ఉంటాయి. ఇంట్రాడేలో ఎక్కువ మీరు ట్రేడ్ చేస్తుంటారు అనుకుంటే అపార్ట్ ఫ్రమ్ జిరోదా అండ్ ఫైర్స్ నెక్స్ట్ మీరు చూస్ చేసుకోవాల్సింది అప్ స్టాక్ ని విత్ రెస్పెక్ట్ టు బ్రోకరేజ్ వాటి పరంగా చెప్తున్నాను. మీరు కొని లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ గా వదిలేసే వాళ్ళైతే దెన్ మీకు డెలివరీ పై బ్రోకరేజ్ జీరో ఉన్నా జీరో కాకపోతున్నా మీకు పెద్ద చేంజ్ ఉండదు. ఇది ఒక బిగ్ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ నేను తీసుకురాదు. కానీ మీరు రెగ్యులర్ గా ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారు, కొంటారు, ఇంకొక 3-4% పెరిగితే అమ్మేస్తారు, లైక్ స్వింగ్ పొజిషనల్ టైప్ లో మీరు చేస్తూ ఉంటారు అనుకోండి, దెన్ అప్పుడు బ్రోకరేజ్ జీరో ఉండే వాళ్ళని మీరు సెలెక్ట్ చేయాలి. అలా కంపారిజన్ లో మనం చూస్తే జిరోదా, ఏంజల్, ఫైర్స్ అండ్ ఈ బ్రోకర్స్ రిలేటెడ్ గా ఉంటున్న ఫోన్ నెంబర్స్ అండ్ మీకు కంప్లైంట్ ఉంటే వాళ్ళకి మెయిల్ పెట్టాల్సిన అడ్రస్ ఇక్కడ మీకు కనిపిస్తుంటది. అండ్ ఇలా ప్రిపేర్ చేసిన ఎంటైర్ ఈ పీపీటీ కాపీని కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, సో దట్ మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటున్నా కంపేర్ చేసి చూసుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది. సరే, ఇప్పుడు వీటిలో బెస్ట్ బ్రోకింగ్ యాప్ విత్ రెస్పెక్ట్ ఇప్పుడు మాట్లాడుకున్న పారామీటర్స్ అన్నిటితో కంపేర్ చేస్తే ఏది బెస్ట్ అంటే ఏమని చెప్తాం? మీరే చూస్తున్నారు కదా, జిరోదా వాళ్ళు టాప్ లో ఉన్నట్లు కనిపిస్తుంది క్లయింట్ బేస్ అండ్ నెంబర్ ఆఫ్ డౌన్లోడ్స్ పరంగా కానీ మార్కెట్ షేర్ పరంగా కానీ వాళ్ళు చార్జెస్ తీసుకుంటున్నారు అకౌంట్ ఓపెనింగ్ కి అండ్ యాన్యువల్ మెయింటెనెన్స్ చార్జెస్. సో అవి మీకు నథింగ్ అనుకోండి. అండ్ మోస్ట్లీ టెక్ పరంగా కొంచెం అడ్వాన్స్డ్ గానే ఉంటుంటారు జిరోదా వాళ్ళు, సో అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు నాకు చార్జెస్ చాలా చాలా ఇంపార్టెంట్, అకౌంట్ ఓపెనింగ్ మెయింటెనెన్స్ వీటి గురించి చాలా పర్టికులర్ గా ఉంటారు అనుకుంటే అప్ స్టాక్ అండ్ ఫైర్స్ వాళ్ళు యాన్యువల్ మెయింటెనెన్స్ చార్జెస్ తీసుకోవట్లేదు, ఈవెన్ ఓపెనింగ్ చార్జెస్ కూడా లేదు. నేను యాన్యువల్ మెయింటెనెన్స్ చార్జ్ వరకు కట్టగలను, అకౌంట్ ఓపెనింగ్ నాకు వద్దు అనుకుంటే ఏంజల్ వన్ అనేది మనకు ఉంటున్న ఆప్షన్ విత్ రెస్పెక్ట్ టు చార్జెస్ పరంగా. మరి ప్లాట్ఫామ్ పరంగా ఫ్రెండ్స్ నేను గమనించింది ఏంటంటే ఇన్ని సంవత్సరాలు స్టాక్ మార్కెట్ లో ఉంటూ ఏ ఒక బ్రోకర్ ప్లాట్ఫామ్ కూడా సూపర్ స్ట్రాంగ్ గా ఉండదు. లైక్ ఇప్పుడు తప్పు జరగకుండా ప్రతిసారి మనకి పర్ఫెక్ట్ గా ఉండి ఒక్క బ్రోకింగ్ ప్లాట్ఫామ్ రిలేటెడ్ గా కూడా మనకు అది కనిపించదు. అవుటేజెస్ అని ఉంటాయి అనమాట, మీన్స్ ఒక్కొక్క టైంలో స్ట్రక్ అయిపోతుంటాయి యాప్స్. డెఫినెట్లీ మనం దాని రిలేటెడ్ గా ఇష్యూస్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్ లో పర్టికులర్ గా ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు 2 డీమ్యాట్ అకౌంట్స్ ని మెయింటైన్ చేయాలి. ఒక దాంట్లో మీరు ఎప్పుడు యాక్టివ్ గా ట్రేడ్స్ తీసుకుంటూ ఉండొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ అది ఎప్పుడైనా స్ట్రక్ అయింది అనుకోండి, ఇక్కడ మీకు బై పొజిషన్ ఉంటే ఇంకో బ్రోకింగ్ అకౌంట్ లో సెల్ పొజిషన్ ని మెయింటైన్ చేయగలగాలి. ఇక్కడ సెల్ పొజిషన్ ఉంటే ఇంకో దాంట్లో బై చేసి మీరు స్క్వైర్ ఆఫ్ చేసేంత వరకు ఆ ప్లాట్ఫామ్ మళ్ళీ సరైన రీతిలో పనిచేసేంత వరకు ఒక హెడ్జ్ పొజిషన్ ని ఇంకొక డీమ్యాట్ అకౌంట్ లో మెయింటైన్ చేసే విధంగా ఒకవేళ మీరు సీరియస్ ట్రేడర్ అయితే మాత్రం డెఫినెట్లీ మెయింటైన్ చేయాలి. సో 2 బ్రోకింగ్ అకౌంట్ యాప్స్ ని మెయింటైన్ చేయడం బెటర్. సో చార్జెస్ ని తప్పిస్తే ఇక యాప్ లో ఉంటున్న ఫీచర్స్ మీరు కంపేర్ చేయండి. మోస్ట్ ఆఫ్ ద యాప్స్ అన్ని కూడా ఇప్పుడు ట్రేడింగ్ వ్యూ చార్ట్స్ ని ఇస్తున్నాయి, ఆప్షన్ చైన్ ని ఇస్తున్నాయి అండ్ మోస్ట్ ఆఫ్ ద ఆర్డర్స్ అన్ని కూడా మనకి జీటీటీ ఆర్డర్స్ కానీ మార్కెట్ లిమిట్, స్టాప్ లాస్ లిమిట్, స్టాప్ లాస్ మార్కెట్, ఈ ఆర్డర్స్ అన్ని కూడా సిమిలర్ గానే ఉంటున్నాయి. ఎక్కడ కూడా ఈ బ్రోకర్ లోనే ఇది ఉంది, ఈ బ్రోకర్ లో లేదని ఎలా ఏం లేదు. ఇక ప్లాట్ఫామ్ పరంగా వస్తుంది, నాకు చెప్పాను కదా, పర్ఫెక్ట్ గా 100% మాది అసలు స్ట్రక్ అవ్వదు, లేకపోతే ఇష్యూస్ ఉండవు, అవుటేజెస్ ఉండవు, టెక్నికల్ గ్లిచెస్ ఉండవు అని ఒక్కరిని చెప్పమనండి చెప్పరు. అలా చూసినప్పుడు కేవలం చార్జెస్ పరంగా మాత్రమే మనం డిఫరెన్షియేట్ చేయగలం. అపార్ట్ ఫ్రమ్ చార్జెస్ మనం ఇక్కడ డిఫరెన్షియేట్ చేయలేం. కాబట్టి ఓన్లీ చార్జెస్ పరంగా అయితే ఇందాక మనం మాట్లాడుకున్న వాటిని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది జీరో బ్రోకింగ్ యాప్స్, లైక్ ₹1 కూడా బ్రోకరేజ్ తీసుకోకుండా చాలా ప్లాట్ఫామ్స్ రీసెంట్ టైమ్స్ లో వచ్చాయి కదా, దానిపై మీ ఒపీనియన్ ఏంటని కొన్ని ప్లాట్ఫామ్ నేమ్స్ ని కూడా చాలా సందర్భాల్లో కామెంట్ సెక్షన్ లో అడిగారు. ఫ్రెండ్స్ జెన్యూన్ గా చెప్పాలంటే ప్రతి ఒక్క బ్రోకర్ ఎవరైతే ప్రమోట్ అయ్యి వాళ్ళు ఆడియన్స్ లోకి వెళ్ళాలనుకుంటారో వాళ్ళు డెఫినెట్లీ ఇండియాలో ఉంటున్న మోస్ట్ ఆఫ్ ద యూట్యూబ్ ఛానల్స్ కి వాళ్ళ పార్ట్నర్షిప్ ని పంపిస్తారు. లైక్ మీరు మాతో టైప్ అవ్వండి, మీకు అకౌంట్ ఓపెన్ అవుతుంటే ఇంత ఇస్తూ ఉంటాం. ఒకవేళ జీరో బ్రోకరేజ్ అవుతున్నా వాళ్ళ రిలేటెడ్ గా ఇతర సర్వీసెస్ ఉంటాయి, మార్జిన్ అగైనెస్ట్ షేర్స్ అని, ఆర్ వాళ్ళు లోన్స్ ఇస్తూ ఉంటారు. ఇలాంటి వాటిపై మీకు కమిషన్ ఉంటుందని ప్రతి ఒక్కదానికి ఒక బిజినెస్ మోడల్ ఉంటుంది. కానీ మీరు చూస్తే అందరు యూట్యూబర్స్ ఆర్ అందరూ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అన్ని ప్లాట్ఫామ్స్ ని ప్రమోట్ చేయరు. ఈవెన్ ఎంత డబ్బులు ఇస్తానా ప్రమోట్ చేయరు. ఎందుకంటే ఇఫ్ నాకు తెలియకుండా ఒక కొత్త ప్లాట్ఫామ్ నేను మీ దగ్గరికి తీసుకొచ్చాను, అది ఏదైనా టైంలో స్ట్రక్ అయిపోయి ఒక డే అంతా కూడా దాని రిలేటెడ్ గా మీకు వర్కింగ్ జరగక మీరు లాస్ అయ్యారనుకోండి, డెఫినెట్లీ ఆ ప్లాట్ఫామ్ నేనే చెప్పాను కాబట్టి, నేను ఒక్కనే మాట్లాడుంటాను కాబట్టి మీరు నా దగ్గరికి వచ్చి మీరు చెప్పారు కాబట్టి లాస్ అని అంటారు. కాబట్టి కొత్త ప్లాట్ఫామ్స్, అప్పుడే మార్కెట్ లోకి వచ్చిన ప్లాట్ఫామ్స్ ని ప్రాపర్ గా టెస్ట్ చేయకుండా, అందులో మంచిగా ట్రేడింగ్ యాక్టివిటీ ఓవర్ ద పీరియడ్ చేయకుండా జెన్యూన్ గా ఉంటున్న పీపుల్ ఎవరు కూడా దాన్ని చెప్పరు. బికాస్ వాళ్ళు ట్రేడ్ చేస్తే కదా వాళ్ళకి అర్థమవుతుంది ప్లాట్ఫామ్ ఎలా ఉంది, యూజర్ ఇంటర్ఫరెన్స్ ఎలా ఉంది, టెక్నికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళ కస్టమర్ పీపుల్ ఎలా దానికి రెస్పాండ్ అవుతున్నారు, అండ్ ఇష్యూ జరిగిందని వాళ్ళకి తెలిసిన వెంటనే ఎంత టైం లోపు దాన్ని రిజాల్వ్ చేయగలుగుతున్నారు. ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా ప్లే అవుతాయి. చెప్పండి, ఒక టెక్నికల్ గ్లిచ్ వచ్చినప్పుడు దాన్ని త్వరగా రిజాల్వ్ చేయాలనుకుంటే వాళ్ళ దగ్గర సరైన రిసోర్సెస్ ఉండాలి కదా, మ్యాన్ పవర్ కానీ వాళ్ళ బ్యాక్ అండ్ సిస్టమ్స్ కానీ అవన్నీ స్ట్రాంగ్ గా ఉండాలి. మరి వీళ్ళు ₹1 కూడా బ్రోకరేజ్ ని కలెక్ట్ చేయకపోతుంటే వాళ్ళు ఏ బేసిస్ తో ఇవన్నీ స్ట్రాంగ్ గా ఉంచుకోగలరు అనేది నా క్వశ్చన్. బట్ ఈ బేసిస్ తో నేను అవన్నీ వేస్ట్ అని నేను చెప్పాలని కాదు, పర్సనల్ గా నేను యూజ్ చేసి నాకు బెస్ట్ అనిపించి మేము ఓవర్ ద పీరియడ్ మేము కంఫర్టబుల్ గా అందులో డబ్బులు పెట్టగలం అనుకునేటప్పుడు ఏదైనా మాకు మంచి ప్లాట్ఫామ్ అనిపిస్తే సజెస్ట్ చేస్తాను. కానీ యాజ్ ఆఫ్ నౌ కేవలం జీరో బ్రోకింగ్ రిలేటెడ్ గానే మనం డబ్బుల్ని మూవ్ చేసేయాలంటే, మనం పంపిస్తున్నది 100-200 అంటే డెఫినెట్లీ నేను కూడా ఓకే జీరో బ్రోకరేజ్ అనుకునేవాడినేమో. కానీ థౌజండ్స్ అండ్ లాక్స్ లో ఉంటున్నప్పుడు మనం ఎర్న్ చేసేది పెద్దది, పే చేసిన బ్రోకరేజ్ చిన్నదే అనుకుంటున్నప్పుడు కేవలం ఈ ₹20 ని సేవ్ చేసుకోవడానికి నేను మొత్తం నా వేలలో ఉంటున్న డబ్బుల్ని కొత్త అది కూడా జీరో బ్రోకరేజ్
అంటూ ప్లాట్ఫామ్ రిలేటెడ్ గా నాకు ఐడియా లేని వాటిలోకి అయితే అంత ధైర్యంగా నేనైతే డబ్బులు పెట్టలేను, కాబట్టి నేను మీకు వాటి గురించి చెప్పలేదు. ఒకటే గుర్తుంచుకోండి, ఇఫ్ జీరో బ్రోకరేజ్ అనేది అంత స్ట్రాంగ్ డిస్రప్ట్ చేయగలిగేదే అయితే జీరోదా పడిపోయి పాటికి ఇంకో బ్రోకరేజ్ వచ్చేసి ఉండాలి, ఆర్ ఈ ప్లాట్ఫామ్స్ అన్ని డౌన్ అయిపోయి జీరో బ్రోకరేజ్ ఉండేటివే టాప్ లోకి వచ్చేసి ఉండాలి. బికాస్ బ్రోకరేజ్ ని ఇండస్ట్రీలో ఉంటున్న కస్టమర్స్ అందరూ చూసే పని అయితే, ఇండస్ట్రీలో ఉంటున్న కస్టమర్స్ చూసేది కేవలం బ్రోకరేజే కాదు, ఆ ప్లాట్ఫామ్ రిలేటెడ్ గా యూజర్ ఇంటర్ఫరెన్స్ ఎలా ఉంది, మనం ఓపెన్ చేయగానే మనం ఎంత ఈజీగా ప్లాట్ఫామ్ లో ఉంటున్న ఆప్షన్స్ ని యాక్సెస్ చేయగలుగుతున్నాం, అది ప్రైమరీగా చూస్తారు. టెక్నికల్ గ్లిచెస్ ఉంటూ హ్యాంగ్ అయిపోతూ అండ్ మనకి కనిపించేది ఒక ప్రైస్ కనిపిస్తుంది, బ్యాక్ ఎండ్ లో ఉంటున్న ప్రైస్ ఇంకొకటి ఉంటుంది. రీసెంట్ గా ఇలానే జీరో బ్రోకర్ రిలేటెడ్ గా జరిగిన ఇష్యూ ఇదే, కంటికి కనిపించే ప్రైస్ ఒకటి ఉంటుంది, బ్యాక్ ఎండ్ లో ఇంకో ప్రైస్ ఉంటుంది. దీని కారణంగా లాస్ అయ్యారు. అండ్ మీకు ఏ పాయింట్ లో ఏదైనా ఇష్యూ ఉన్నా కస్టమర్ కేర్ కానీ ఆ టికెట్ రైజ్ చేయడం, మెయిల్ పెట్టిన దానికి ప్రాపర్ రెస్పాన్స్ ఉండడం అండ్ టైం టు టైం మీకు రెగ్యులర్ గా కాంట్రాక్ట్ నోట్స్ ని పంపిస్తూ ఉండడం, ఇవన్నీ మెయింటైన్ చేసిన ప్రాపర్ బ్రోకర్ కి లిటిల్ చార్జెస్ ని పే చేయడానికైనా కస్టమర్ ఇష్టపడతాడు. కానీ జీరో అని చెప్తూ డబ్బులు పెట్టాక దాని రిలేటెడ్ గా ప్లాట్ఫామ్ రిలేటెడ్ గా ఇష్యూస్ వచ్చినప్పుడు దాని సరైన మెయింటెనెన్స్ చేసుకోలేని ప్లాట్ఫామ్ మాత్రం కస్టమర్ చూస్ చేసుకోలేడు. అలా నేను వాడి నాకు బెస్ట్ అనుకుంటున్న ప్లాట్ఫామ్ చెప్తాను, కానీ యాజ్ ఆఫ్ నో వాళ్ళ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసిన ప్లాట్ఫామ్ ఇప్పటి వరకు అయితే లేదు. ఫ్యూచర్ లో ఒకవేళ అలాంటిది ఉంటే నేను మీకు అప్డేట్ చేస్తాను. అండ్ ఇప్పుడు ఇంపార్టెంట్ టాపిక్, మనం నమ్మి అకౌంట్ ఓపెన్ చేసిన బ్రోకర్ ఏదైనా ఒక పరిస్థితుల కారణంగా వాళ్ళ బిజినెస్ ని ఆపేస్తూ డిఫాల్ట్ అవుతుంటే ఏం జరుగుతుంది? ఫ్రెండ్స్, మనం హోల్డ్ చేసిన స్టాక్స్ కి ఎటువంటి రిస్క్ కూడా లేదు. బికాస్ మనం హోల్డ్ చేసినది ఆ స్టాక్స్ ని ఆ బ్రోకర్ అకౌంట్ లో కాదు, NSDL అండ్ CDSL అకౌంట్స్ లో. అవి ఒక లాకర్ లా, అండ్ ఆ లాకర్ ని యాక్సెస్ చేయడానికి మనం ఈ బ్రోకర్ ప్లాట్ఫామ్ ని వాడుతున్నాం. ఈ బ్రోకర్ ప్లాట్ఫామ్ పోయినా డైరెక్ట్ గా మనం ఆ లాకర్ కి సంబంధించిన వెబ్సైట్స్ లైక్ NSDL అండ్ CDSL వెబ్సైట్స్ కి వెళ్ళి కూడా మన స్టాక్స్ ని యాక్సెస్ చేయొచ్చు అండ్ ఆ హోల్డింగ్స్ ని వేరొక డీమ్యాట్ అకౌంట్స్ కూడా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అందులో మీరు అసలు సందేహమే పడద్దు. ఎన్ని వందల వేల కోట్లకి మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా, అది ఎంత కొత్త బ్రోకర్ అయినా, మీరు ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ కి ఎటువంటి రిస్క్ కూడా లేదు. రిస్క్ అంతా ఉన్నది మీరు ట్రేడింగ్ అకౌంట్ లో హోల్డ్ చేస్తున్న డబ్బులకి. సో ఒకవేళ మీరు ట్రేడింగ్ అకౌంట్ లో ఎక్కువ డబ్బుల్ని హోల్డ్ చేస్తూ ఉంటే దెన్ మీరు ఒక మంచి బ్రోకర్ నే సెలెక్ట్ చేసుకోవడానికి చూడండి. బికాస్ వాళ్ళు ఒకవేళ డిఫాల్ట్ అయితే మీ మనీకి రిస్క్ ఉంది. మొత్తం డబ్బులు పోయినట్లేనా? లేదు. మీకు ఎక్స్చేంజెస్ రిలేటెడ్ గా లైక్ NSE రిలేటెడ్ గా రిజిస్టర్ అయిన బ్రోకర్ ఒకవేళ డిఫాల్ట్ అయితే ఆర్ ఏదైనా కారణం చేత క్లోజ్ అయిపోతే మీ డబ్బులు ఏదైతే ఆ ట్రేడింగ్ అకౌంట్ లో ఉంటుందో అందులో మాక్సిమం 25 lakhs వరకు NSE వాళ్ళు కంపెన్సేషన్ ఇస్తారు. మీరు ఇలా డిఫాల్ట్ అయ్యారు, మీరు ఇంత నష్టపోయారని NSE వాళ్ళకి మీరు కంప్లైంట్ ని రైజ్ చేస్తే ఎలా కంప్లైంట్ చేయాలి? మీకు లింక్ నేను మీకు కింద ఇస్తున్నాను. ఆ లింక్ ని మీరు స్క్రోల్ చేస్తూ డౌన్ సైడ్ కి వచ్చారంటే ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలి, దాని రిలేటెడ్ గా మీరు ఫాలో అవ్వాల్సిన ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ ఏంటనే మొత్తం PDF లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. సో అలా మీరు 25 lakhs వరకు మీ డబ్బుల్ని వెనక్కి తెచ్చుకోవచ్చు. ఒకవేళ మీరు 1 crore పెట్టి ట్రేడింగ్ చేస్తుంటే దెన్ మీకు 1 crore రాదు, 75 lakhs పోతుంది. కేవలం 25 lakhs, మాక్సిమం 25 lakhs మాత్రమే NSE వాళ్ళ దగ్గర నుంచి కంపెన్సేషన్ ఉంటుంది. సరే ఓకే, అయితే నేను 5 lakhs 10 lakhs ఇంతే పెట్టి చేస్తుంటాను ట్రేడింగ్ అంటే, ఫ్రెండ్స్ మనం వెళ్ళి అడగగానే NSE వాళ్ళు ఇచ్చారు కదా, దీనికి కొంత ప్రాసెస్ ఉంటుంది, కొంత మెంటల్ టెన్షన్స్ మనం పడాల్సి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మీరు ట్రేడింగ్ ఎక్కువ చేస్తుంటారంటే టాప్ బ్రోకర్స్ నే సెలెక్ట్ చేయండి. అన్నెసరీగా కొత్త వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళ క్లోజ్ చేస్తూ ఉంటే ఎస్ మీరు NSE ద్వారా క్లెయిమ్ పొందొచ్చు, భయపడాల్సిన నీడ్ లేదు. బట్ ఆ ప్రాసెస్ అంత ఈజీ ఉండదు కదా. లైక్ మనం కాల్ చేసి ఇలా బ్రోకర్ డిఫాల్ట్ అయ్యారు, ఇదిగోండి మా అకౌంట్ అంటే వేసారు కదా, దీనికి ఒక ప్రాసెస్ అండ్ దానికి ఒక హెడేక్ ఉంటుంది. కాబట్టి మోస్ట్ పాసిబుల్లీ మీరు ఎక్కువ అమౌంట్స్ తో చేస్తున్నప్పుడు టాప్ బ్రోకర్స్ నే నమ్మండి. బికాస్ వాళ్ళ బ్రాండ్ వాల్యూని కాపాడుకోవడానికి, వాళ్ళ క్లయింట్ బేస్ ని కాపాడుకోవడానికి, వాళ్ళ సిస్టమ్స్ ని స్ట్రాంగ్ గా ఉంచడం అండ్ వాళ్ళ రిలేటెడ్ గా లిక్విడిటీని మెయింటైన్ చేయడం, ఈ పనులు వాళ్ళు తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తారు. తక్కువ చిన్న బ్రోకర్స్ కి ఎక్కువ బ్రోకరేజ్ జనరేట్ అవ్వక వాళ్ళు ఏదో ఒక లాభం పొందాలనే ప్రయత్నంలో రిస్కీ థింగ్స్ చేస్తూ క్లోజ్ అయ్యే ప్రయత్నం జరుగుతుంది. అందుకే ఈ సెబీ వాళ్ళు రీసెంట్ టైమ్స్ లో మల్టిపుల్ రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు బ్రోకర్స్ పై. అల్టిమేట్ గా ఇక బ్రోకర్స్ హ్యాండ్స్ లో ఏం లేకుండా చేస్తున్నారు. అది డెఫినెట్లీ మన లాంటి వాళ్ళకి మంచిది. బికాస్ ఇన్వెస్టర్స్ ని మోసం చేసే ఒక ప్రయత్నం ఆర్ ట్రేడర్స్ డబ్బుల్ని టచ్ చేసే ప్రయత్నం ఇప్పుడైతే బ్రోకర్స్ చేసే ఒక స్థితిలో అయితే లేరు. వెరీ స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ ని సెబీ వాళ్ళు రీసెంట్ టైమ్స్ లో పాస్ చేశారు. కాబట్టి టెన్షన్ తీసుకోవాల్సిన నీడ్ లేదు. బట్ పెద్ద మొత్తంలో డబ్బులతో ట్రేడ్ చేస్తుంటే మాత్రం టాప్ బ్రోకర్స్ ని ప్రిఫర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీకు ఒక అకౌంట్ నచ్చట్లేదు, దాన్ని ఎలా క్లోజ్ చేయాలి, లైక్ జీరోదా, అప్స్టాక్, ఇక్కడ కనిపిస్తున్న ఈ అకౌంట్స్ అన్నిటిని ఎలా క్లోజ్ చేయాలి, ఇది నేను ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ఆ లింక్ కూడా మీకు కింద ఇస్తున్నాను. సో ఐ హోప్ ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించిందని. సో మేము ఏం చేయాలనుకుంటున్నాం అంటే మనం ఏవైతే లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నామో వాటి రిలేటెడ్ గా ఒక డెడికేటెడ్ యాప్ డెమో ఆర్ ప్లాట్ఫామ్ డెమోని అయితే మీకు అందించాలనుకుంటున్నాం. బికాస్ ఈ ప్లాట్ఫామ్ ఒకటి ఉంది, బట్ దాంట్లో ఎలా ట్రేడ్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, దాంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ మొత్తం అన్ని ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ రిలేటెడ్ గా కూడా డెమో వీడియోస్ అయితే రెడీ అయ్యాయి. వాటి రిలేటెడ్ గా మీకు ఛానల్లో వీడియోస్ వస్తూ ఉంటాయి. ఆ లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. ఒకసారి వెళ్ళి గమనించండి. మీరు ఆల్రెడీ ఒక ప్లాట్ఫామ్ ని వాడుతుంటే మిగిలిన ప్లాట్ఫామ్ రిలేటెడ్ ఉన్న వీడియోస్ ని గమనించండి. మీరు వాడుతున్న ప్లాట్ఫామ్ కంటే ఈ ప్లాట్ఫామ్ ఇంకా బెటర్ గా ఉందనిపిస్తే దాని అప్పుడు మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి. లేదు మీరు వాడుతున్నదే బెస్ట్ బ్రోకింగ్ ప్లాట్ఫామ్, అందులో ఉన్న ఫీచర్స్ ఇందులో కూడా ఉన్నాయి, పెద్ద తేడా ఏం లేదనుకుంటే అవసరం లేదు. బట్ మీరు రెగ్యులర్ గా ట్రేడింగ్ చేస్తుంటారంటే మాత్రం డెఫినెట్లీ 2 అకౌంట్స్ ని మెయింటైన్ చేయండి. అట్లీస్ట్ ఒకటి జీరో మెయింటెనెన్స్ చార్జెస్, జీరో ఓపెనింగ్ ఉండేది తీసుకున్నా పర్లేదు. కానీ బికాస్ ఏదైనా ఒక పాయింట్ లో ఒకటి స్ట్రక్ అయినప్పుడు, ఏదైనా ఇబ్బంది అయినప్పుడు మీ
మీ బ్యాంక్ అకౌంట్ లో ఉంటున్న డబ్బులైనా వేరొక దానికి పెట్టి టెంపరీగా ఇది మనకి క్లియర్ అయ్యేంత వరకు ఆ పొజిషన్ కి హెడ్జ్ ఇక్కడ పెట్టుకుంటే అక్కడ సెల్ చేస్తే ఇక్కడ బై చేసి టెంపరీగా మీకు అక్కడ ఉంటున్న ఇబ్బందుల్ని మీరు ఇంకొక డీమ్యాట్ అకౌంట్ తో ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి అలా ఓపెన్ చేసే టైంలో మీరు డైరెక్ట్ గా వెబ్సైట్ కి వెళ్ళి ఓపెన్ చేస్తుంటే ఫ్రెండ్స్, మన ఛానల్ నుంచి వస్తున్న కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉందంటే అండ్ మా నుంచి వస్తున్న రిక్వెస్ట్, ఇఫ్ మీరు అలా అకౌంట్ ఓపెన్ చేయాలనుకున్న సందర్భంలో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డైరెక్ట్ వెబ్సైట్స్ కి వెళ్ళి చేసే బదులు మన ఛానల్ రిలేటెడ్ గా రిఫరల్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో వస్తుంటాయి. ఛానల్ నుంచి వస్తున్న కంటెంట్ మనకి ఉపయోగపడుతుంది అండ్ వీళ్ళని ఛానల్ ని ఫర్దర్ గా సపోర్ట్ చేద్దాం అనే ఆలోచన మీకు వచ్చినప్పుడే మన ఛానల్ లింక్స్ ని యూజ్ చేయండి. బట్ ఈ టాప్ యాప్స్ రిలేటెడ్ గా ఉంటున్న కంప్లీట్ డెమో యాప్ డెమోస్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. మీ ఫ్రీ టైమ్ లో తప్పకుండా గమనిస్తూ మీరు వాడుతున్న ప్లాట్ఫామ్ ఎలా ఉందో తెలుసుకోండి అండ్ ఇతర ప్లాట్ఫామ్స్ కి మీ ప్లాట్ఫామ్ కి తేడా ఏంటో తెలుసుకుంటూ, సో దట్ మీరు వాడుతున్న యాప్స్ రిలేటెడ్ గా మిస్టేక్స్ చేస్తూ డబ్బులు నష్టపోతూ ఈ ఆప్షన్ ఎందుకుందని కన్ఫ్యూజ్డ్ కాకుండా కాన్ఫిడెంట్ గా యాప్స్ ని మీరు యూజ్ చేయొచ్చు. లింక్స్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. సరే, ఇక మరి ఉండనా, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.